మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లరా, మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువని మెద్దుకొచ్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మమ్మల్ని, సంఘానికి జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు చేసిన దేవుడికి, మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ, జీవగలిగిన దేవుని పిల్లరా, ఇన్ని మేలులు, ఇన్ని ఉపకారాలు చేసిన దేవుడికి చిన్న ఆరాధన చేసుకొని, రాత్రి కాలం నుంచి మనల్ని కాపాడినందుకు ఆరాధన చేసుకొని, ఈరోజు దేవుడు ఏ మాటలు అయితే నియమించాడు ఆ మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ధ్యానం చేసుకోబోయేటప్పుడు ఆరాధన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుంటే దేవుని పిల్లారా, ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవారాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవారాధనా. జమ్మగలిగిన దేవుని పిల్లలు మనం చూడగలిగితే రోమ పత్రిక 12వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట రాబోయింది. శక్యమైతే నీ శాతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండు. శక్యమైతే అంటే వీలైనంత వరకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండు అని చెప్పి మనం దేవుని పిల్లర మనం మాట్లాడుకుంటున్నాడు. దేవుడు చెప్తున్నాడు మనకి మాటలు. అంటే భూమి మీద ఉన్న మనం చూస్తే దేవుని పిల్లరా, చాలామందికి పక్కనోళ్ళతో మనమేమున్నాం, మన ఇంటి పక్కనోళ్ళతో కానీ అటు ముందోళ్ళతో ఇటు ముందోళ్ళతో అటోళ్ళతో మనం సమాధానంగా ఉండటానికి ఎక్కువ ఇష్టపడం. మనం కొంతమందే నచ్చుతారు, కొంతమంది నచ్చరు దేవుని పిల్లరా. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, శక్యమైతే నీకు సమస్త మనుషుల విషయంలో నువ్వు అందరితో సమాధానం కలిగి ఉండు అని చెప్తున్నారు. మనం పార్టీలు చూస్తే దేవుని పిల్లరా, ఒక పార్టీతో సమాధానంగా ఉండలేదు. ఎందుకంటే వీళ్ళు ఆ పార్టీలో తప్పులన్నీ చూసి తిడితేనే వీళ్ళ పార్టీ గెలిచిదని వీళ్ళు ఆలోచిస్తారు. ఎదుటి వాళ్ళు కూడా ఏంది, ఈ పార్టీలో వాళ్ళు తప్పులన్నీ చెప్పి తిడితేనే మేము గెలుస్తామని చెప్పేసి ఇవాళ పార్టీల పరంగా కూడా సమాధానం అనేది లేకుండా ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవటము, దుమ్మెత్తి పోసుకోవటం, ఇవన్నీ మనకు చెప్తున్నాడు దేవుని పిల్ల. చూస్తున్నాం మనం. కానీ దేవుడైతే ఏం చెప్తున్నాడు, శక్యమైతే సమస్త మనుషులతో నీవు సమాధానముగా ఉండు. ఎందుకు ఉండమంటున్నాడంటే దేవుని పిల్లరా, వాళ్లకు తెలిసి తెలియక వాళ్ళ హృదయంలో బాధ కలిగి శాపగ్రస్తమైన మాటలు వాళ్ళ హృదయంలో ఉంచి బయటకు వస్తే అవి నీకు తగిలితే నువ్వు ప్రమాదంలోకి ఎదుగుతావు. కనుక అందుకనే సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలని చెప్తున్నాడు. కనుక సాధ్యమైనంత వరకు మనందరం కూడా మనుషులతో సమాధానము కలిగి ఉంటే దేవుడితో కూడా మనం సమాధానం కలిగి ఉంటాం. దేవుని పిల్లలు అంటే మనుషులతో దేవుడితో సమాధానము కలిగి భూమి మీద ఉన్న ప్రతి మానవుడు బ్రతికే విధంగా మనము ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. నైనా అయ్యా, మనుషులతోనే సమాధానం లేకపోతే నీతో మేమేమి సమాధానం కలిగి ఉంటాం తండ్రి. భూమి మీద ఉన్న నీ పిల్లలందరినైనా ఒకళ్ళకు ఒకళ్ళు సమాధానము కలిగి తండ్రి, అందరూ నిన్ను ప్రేమించే అలాంటి భాగ్యము గుణము నా తండ్రి అక్షయ పాత్రగా బిడ్డలుగా ధరింప చేయమని అడుగుతూ నా తండ్రి. నైనా అయ్యా, భూమి మీద ఉన్న ఏ ఆత్మ నశించిపోవడం నీకు ఇష్టం లేదు కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా యేసుక్రీస్తే నిజ రక్షకుడని నమ్మి నైనా రక్షణ బాప్తిసం తీసుకొని నీ వైపు తిరిగే భాగ్యమను గురించి సహాయం చేయమని ఆ బిడ్డలు నీ సన్నిధానంలో మొరపెట్టినా అవి అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.